తీన్మార్ మల్లనకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజులు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కులగణన దరఖాస్తులకు నిప్పు పెట్టించడంపై నోటీసులు జారీ చేశారు. తీన్మార్ మల్లనకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కులగణన దరఖాస్తులకు నిప్పు పెట్టించడంపై నోటీసులు జారీ చేశారు. తీన్మార్ మల్లనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, నోటీసులో ఏం పేర్కొన్నారు? మల్లన ఏమైనా స్పందించారా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మనం చూసాం గత 3 రోజుల కిందట ఏదైతే వరంగల్లో పెట్టిన సభలో కానివ్వండి, తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమగ్ర కులగణనకు సంబంధించిన నివేదికను తాను ఏదైతే నిప్పు పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గైడ్ లైన్స్ ని ఏదైతే ఉల్లంఘించారని చెప్పి కూడా తీవ్రస్థాయిలో మండిపడుతుంది. సో ఎంతటి వారైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కానీ పార్టీ చెప్పినటువంటి లైన్ ని కానీ ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో లేదంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చేస్తుంది. సో ఇదే నేపథ్యంలో చాలా కంప్లైంట్స్ తీన్మార్ మల్లన్న మీదకి వచ్చాయని చాలా మంది మెమరాండమ్స్ ఇచ్చారని చెప్పి బీసీ సంఘాల నేతలు కూడా మల్లన్నపై మండిపడ్డారని చెప్పి కూడా ఖచ్చితంగా తనపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీకి మెమరాండమ్స్ ఇచ్చారని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొంటూ మల్లన్న పార్టీ గైడ్ లైన్స్ ని కూడా అతిక్రమించారని చెప్పి చాలా అసభ్యకరంగా పదాలు కూడా ఉపయోగించారని చెప్పి సో ఈ నేపథ్యంలో మల్లన్నకు ఈ నెల 12వ తారీఖు అంటే బుధవారం లోపు ఏదైతే నివేదిక ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చారో దాంట్లో ఒక వివరణ ఇవ్వాలని చెప్పి, ఒకవేళ వివరణ ఇవ్వని పక్షాన ఖచ్చితంగా మల్లన్నపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే చెప్పుడు వచ్చింది. ఇదే అంశంపై దీపాదాస్ నుంచి కూడా అంటే కేంద్ర సమావేశంలో కూడా తీన్మార్ మల్లన్నకు సంబంధించిన అంశాలపై చర్చకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అప్పటికే దీపాదాస్ నుంచి కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించి ఎవరైనా సరే పార్టీ లైన్ ని దాటితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, షోకాజ్ నోటీసులు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. సో అతను రిప్లై ఇచ్చే దాన్ని బట్టి తనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ సందర్భం మాట్లాడారో ఆ సందర్భాన్ని అనుసరిస్తూ కూడా కొన్ని తీసుకోవాల్సి ఉంటుందని కూడా తను చెప్పడం కూడా జరిగింది. సో ఇదే నేపథ్యంలో మల్లన్నకు అటు దీపాదాస్ నుంచి మాట్లాడిన వెంటనే అంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ లోనే మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులను జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో మల్లన్న ఎలా రియాక్ట్ అవుతారో, అసలు ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి దేశంలోనే ఎవరు చేయకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కులగణనకు సంబంధించినటువంటి సమగ్ర సర్వేలు చేయించింది. దానికి సంబంధించిన నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నివేదికను పార్టీ బీబీ ఫామ్ ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించి బీబీ ఫామ్ ఇవ్వడం జరుగుతుందో బీబీ ఫామ్ పార్టీ ఇచ్చింది. తన గెలుపు కోసం ఎంతో కృషి చేసింది. సో ఈ నేపథ్యంలో పార్టీ లైన్ ని పార్టీ తీసుకున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం, అలాగే అసభ్యకరమైన పదార్థాలతో మాట్లాడడం వంటి నేపథ్యంలో మల్లన్నకు షోకాజ్ నోటీస్. సో ఈ నెల 12వ తేదీ లోపే తను వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వివరణ ఇవ్వని పక్షాన పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం.